లీలా నవరస భరితం నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం నారాయణ నీ లీలా నవరస భరితం నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం ముని శాపము చేవగచే సతీపతులకు తనయుల నొందే మార్గము తాపసి తెలిపే మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేత మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేత తన వంశము నిలుపమని జనపతి కోరే నారాయణ నీ లీలా నవరస భరితం నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం కృష్ణాగ్రజుడై బలరాముడు గోకులమున జనించే కుంతికి ధర్ముని అనుగ్రహంబున కులదీపకుడు దయించే ఆ శుభవార్తతో గాంధారీ సతి అసూయ చెందినది ఈసున గర్భతాడన మించి తాను నరించినది వ్రయ్యలైన గర్భమును వ్యాసుడు సంరక్షించెను పిండమ్మును 101 కుండల విభజించెను వరమునిచ్చెను వాయుదేవుడు అంత వనిత కుంతికి పుట్టె భీముడు మొదట కడవ జొచ్చెను కలిపురుషుడు కలిగె గాంధారికి తొలి పుత్రుడు కలిగె గాంధారికి తొలి పుత్రుడు దుర్యోధన జననముచే దుశ్శకునమ్ములు దోచే దుర్భర రావమ్ములకు దుఃఖించను జగతి దుష్టుల శిక్షించుటకై శిష్టుల రక్షించుటకై అష్టమి శుభలగ్నమున హరిసరగుణ వెలసే హరిసరగుణ వెలసే నారాయణ నీ లీలా నవరస భరితం నీ ప్రేరణ చే జనించే బాలభారతం బాలభారతం జనించిన హరి జననీ జనకుల జ్ఞానుల గావించే తనయుని చేకొని వసుదేవుడు తావ్రే పల్లెకు చేర్చే యశోద సుతయౌ యోగమాయనాన్ని సీధమున తెచ్చే నసింపజేయగ తలచడి కంసుడు అశక్త దిగ్భ్రముడాయే అమరేంద్రుని అతి
నిష్టతో అర్పించెను కుంతి, అతని వరము చే నరుడే అర్జునుడై పుట్టే. నరనారాయణ జననము ధరణికి ముదమాయే, సొరలు మురిసి సుధలు చిందు విరివానలు కురిసే. శతపుత్రుల పెదపనొక్క సొతను గాంచె గాంధారి, శకుని కూడా సొతని బడసి సంతోషము తానందే. నాతి మాద్రి అశ్వినులను ప్రీతితో భజించే, నకులుడు సహదేవుడనే నందనులను గాంచే. కౌరవులు పాండవులు కమనీయులు యాదవులు, కారణ జన్ములు కర్ములు దారుణి ప్రవర్ధమానులయ్యీరి. దారుణ హింసాకాండల దానవపతి కంసుడు, ధనుర్యాగమని బలరామకృష్ణుల తన వద్దకు రప్పించే.